సైబర్ క్రైమ్ రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వీడియోలో హైదరాబాద్లో జరిగిన కొన్ని సంఘటనలను సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు. చంద్రాయనగుట్టలో ఉంటున్న కుర్రాడు దగ్గరి బంధువు అని నమ్మి ఆస్తి లేకున్నా అది ప్రాంతానికి చెందిన కుటుంబం అల్లుడిని చేసుకుందామని సిద్ధమైంది. కొద్ది రోజులకు అతడి విషయాలు బయటపడటంతో ఆ కుటుంబం పెళ్లి రద్దు చేసుకుంది. పరువు పోయింది అనే అక్కసుతో అతడు ఆ యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి తయారుచేసిన వీడియోలను ఆమె తల్లిదండ్రులకు పంపాడు. అవి బయటకు రాకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వాలని లేదా ఆ యువతినిచ్చి పెళ్లి చేయాలంటూ డిమాండ్ చేశాడు. 2 నెలల మనోవేదన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పరిష్కారం దొరికింది. మరొక కేసులో పోకిరిగాళ్లు ప్రయాణం చేసేటప్పుడు లేదా సోషల్ మీడియా ద్వారా యువతులను పరిచయం చేసుకుని మహిళల వద్ద ఫోన్ నెంబర్ తీసుకుని మాటలు కలిపి వల విసురుతున్నారు. భగ్న వీడియోలను ఆయుధాలుగా మలచుకొని దోపిడీకి తెగబడుతున్నారు. విశ్రాంత ఉద్యోగులను టార్గెట్ చేసుకుని మోసాలకు దిగుతున్నారు. 4 గోడల మధ్య ఉండాల్సిన గుట్టు నలుగురి నోళ్లలో చేరుతుందని భయపడుతున్నారు. గౌరవంగా బ్రతికేచోట అప్రతిష్టపాలవుతామనే గుబులు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ బలహీనతలను ఆసరా చేసుకుని సైబర్ నేరస్తుల నుంచి ప్రేమికుల దాకా సొమ్ము చేసుకుంటున్నారు. మరొక కేసులో హైదరాబాదుకు చెందిన ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకుడు హాస్టల్లో ఉండే తూర్పు గోదావరికి చెందిన యువతిని ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటుంది. ఆమె నగ్న వీడియోలు తీసి బెదిరించి 2.5 కోట్ల రూపాయలు కాజేశాడు ఈ హాస్టల్ నిర్వాహకుడు. మాట్రిమోనీ వెబ్సైటులో నకిలీ ప్రొఫైల్స్తో వధువు కోసం వెతికే నిత్య పెళ్లికొడుకు బాగోతాన్ని రాయదుర్గం పోలీసులు బయటపెట్టారు. ఒకతే కూతురు ఉన్న ప్రొఫైల్స్ను సెలెక్ట్ చేసుకుని పెళ్లి ముసుగులో దగ్గరవుతాడు. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నామంటూ నమ్మించి హోటల్ గదికి తీసుకెళ్తాడు. కూల్ డ్రింక్లో మత్తుమాత్రలు కలిపి తాగస్తాడు. ఆ తరువాత మహిళ వంటిపై బట్టలు తీసి తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తారు. నిలదీస్తే ఆ వీడియోలు ఆన్లైన్లో ఉంచుతానంటూ బెదిరిస్తాడు. ఇతడి బారిన 40 మంది మహిళలు పడినట్టు పోలీసుల ఇన్వెస్టిగేషన్ తేలింది. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకుని తాను అమ్మాయినే అంటూ మహిళలను మిత్రులుగా చేసుకుని ప్రబుద్ధులు నగ్న ఫోటోలు సేకరిస్తారు. వాటిని ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పంపుతామని బెదిరించి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. గతేడాది 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా 70 మంది మహిళల నుంచి 3.5 కోట్ల రూపాయలు కొట్టేశారు. నగర సైబర్ క్రైమ్ డీసీపీ కవితగారు ఎలాంటి వేధింపులు వస్తే తమకు కంప్లైంట్ చేయాలని, కంప్లైంట్ చేసినవారి వివరాలు సీక్రెట్గా ఉంచి ఇన్వెస్టిగేట్ చేసి నేరాలు చేసే వారిని పట్టుకుంటామని హామీ ఇస్తున్నారు. డయల్ 100 లేదా 1930కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చని చెప్పారు.